ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, కలువర ప్రేమలో అనుదినమైన నూతనమైన వాగ్దానముతో మనమెంతో సంతోషిస్తున్నాము కదా. మీ కుటుంబంలో మంచి ఆరోగ్యం మన ప్రభు అయిన యేసయ్య ఇస్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే పిలిచిన గొప్ప దేవుడు మనందరిపైన ప్రేమించే గొప్ప దేవుడు కదా. నమ్మకమైన దేవుడు. ఎవరినైతే ఆయన పిలిచున్నాడో, పిలిచిన వారందరూ కూడా ఆయన యందు నమ్మకం ఉంచిన బిడ్డలమే కదా. ఉదయకాల సమయం లేగా నమ్మకంగా మన ప్రభు మనల్ని ఆయన ఇచ్చిన కృపలో ఉంటున్నామని నమ్మినట్టు వారు ఉదయాన ఆయన వాగ్దానం బట్టి మనం జీవిస్తున్నాం. ఆయన వాగ్దానం అనుదినమున జ్ఞాపం చేసుకుంటున్న వారమే కాబట్టి కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం మన ప్రభు మనం ప్రేమించి ఇచ్చుచున్న వాగ్దానము. ఈరోజు ప్రభు మనం ప్రేమించి ఇచ్చున్న వాగ్దానము మొదటి దశలోనిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగనే చేయను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన తండ్రి గనక ఆయన అలాగనే చేయను. ఏది అలాగ చేయనండి? ఎవరైతే నమ్మకంగా ఆయన పైన ఆధారపడున్నాడో, ఏది అడుగుచున్నావో, ఏది కావాలని ప్రభు దగ్గర మొరపెడుచున్నావో, నమ్మకమైన దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నమ్మకంగా నీ కార్యములన్నీ జయప్రదంగా నడిపించి నీ కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేసి ఆయన నిన్ను ప్రేమించేవాడే, నిన్ను ప్రేమించి నీ పట్ల తన కృపను చూపించేవాడు ఈరోజు అంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులు, ప్రగట వారై ఉన్నారు. అయితే మనము రాత్రి వారము కాము, చీకటి వారమును కాము. మనము వెలుగు సంబంధమై ఉన్నాము, ప్రగట సంబంధమై ఉన్నాము. మనం రాత్రి వారము కాము, చీకటి వారమును కాము. ఎందుకంటే దేవుడు నమ్మకం కలిగిన తండ్రి మనల్ని ఎప్పుడు వెలుగులో ఉంచాలని, మన కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వదింపబడాలని, మన కుటుంబంలో దీవించబడాలని, ఈ సెప్టెంబర్ నెలంతా కూడా ఆయన చిత్తములో కృపలో వెలుగు సంబంధాలుగా మనం ఉంచాలని ప్రేరేపణ కలిగిన పిలిచిన దేవుడే ఈరోజు ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానం అందిస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ప్రభు అంటున్నావు, మనము ప్రగటు వారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాసము, ప్రేమ, కవచనమును, రక్షణను ధరించుకొని ఉండాలి. విశ్వాస, ప్రేమ, కవచనమనే మరి రక్షణ ధరించుకొని ఉండాలి. ఈరోజు ఎవరైతే కవచమని ప్రేమలో కుమ్మరించబడి ఆయన చిత్తములో నడుచుతూ, ఆయన ప్రేమలో నడుచుతూ ప్రగటవారం మనము మరి మత్తులై ఉండకూడదు, ఈ లోకంలో చీకటై ఉండకూడదు, ఈరోజు రాత్రి వాళ్ళగా ఉండకూడదు, కానీ పగులు సంబంధమైన వెలుగుగా అందరికీ కనిపించాలని ప్రభు ఈరోజు నన్ను ప్రేమించినాడు కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి కృప, ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి దీవెనలు మన యేసయ్య ఇచ్చుచున్నాడంటే ఈరోజు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక ఆయన ఏది కూడా అలాగనే జరిపించేవాడు ఉంటున్నాడు. ఈరోజు మరి కష్ట పరిస్థితులు ఉంటున్నావా, అనేకమైన ఇబ్బందులు ఉంటున్నావా, అనేక సమస్యలు తీరబడలేదని చెప్పి ఏడుచున్నావేమో బిడ్డా, ఆయన నమ్మకమైన దేవుడిని పిలిచి ఉన్నాడు గనక, నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన తండ్రి గనక నీ కష్టాలన్నీ కూడా విడుదలైపోతున్నాయి. ఈ నెలలో మరి 2020 సంవత్సరంలో ఆశీర్వదించి దీవించబడినట్టు మరి కృప వరములతో మరి దీవెనలను ఆయన తండ్రి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి ఈ సంవత్సరం మరి అందరము కూడా సంతోషంగా, ఆనందంగా ఆయన నామములో మరి నడుచుకుంటూ, ఆయన్నే ప్రేమించుకుంటూ జీవిస్తామా? అయితే మరి మన పని బాటలోనూ మన తండ్రి తోడుకుంటాడు. మరి పిలిచిన దేవుడిని నిన్ను చేయి వదలడు గనక ఆయన చిత్తంలో, ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడదామా? దేవునికి స్తోత్రం. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృపా, చింగల తండ్రి, పరిశుద్ధుడా, అయా మీరు పిలిచిన గొప్ప దేవుడా, నమ్మకమైన దేవుడే పిలిచిన తండ్రి, భయా మా యొక్క పట్ల ప్రేమ చూపించి మీరు ఏది కూడా మేము అడిగినప్పుడు అది మీరు చేయగల తండ్రి గనక ప్రభువా, అంతా నీకు సాధ్యము గనక నా ప్రభువా, మేము చీకటి వారం కాదు నాన్న, ప్రగట వారమై ఉండటానికి ఇష్టపడిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రమునైనా, స్తోత్రమునైనా. అయా ఇదిగో తండ్రి, అయా విశ్వాసముతో, ప్రేమతో కవచనమును, రక్షణను ధరించుకునే భాగ్యమును దయచేయమని, ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం దీవెన దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.